ఇటలీ ప్రధానమంత్రి ఒక మతం మీద, ఒక భావజాలం మీద యుద్ధం మొదలుపెట్టిందా? రామ్ రామ్ ఫ్రెండ్స్. ఇక్కడ మన దేశంలో హిందువులపైన, హిందువుల గుళ్ళపైన, రథయాత్రలపైన, శోభాయాత్రలపైన వాళ్ళ గల్లీలోకి వచ్చారని, దేవుడి పాటలు వినపడుతున్నాయని, ఆరతి గట్టిగా పెట్టాడని, వాట్సాప్ స్టేటస్ పెట్టాడని, ఇలా నచ్చని పనులు చేస్తున్నారని రాళ్ళేస్తూ, ప్రాణాలు తీస్తూ దాడులు చేస్తున్నారు. అరే ఇలా చేస్తున్నారు అంటే అచ్చచ్చో అలా ఏం లేదు, ఇదంతా బీజేపీ పార్టీ చేస్తున్న ప్రోపగాండా, కుట్ర, అంతా తూచ్ అని అనే సో కాల్ కమ్యూనిక్రిస్ట్ కాంగ్రెస్ బ్యాచ్ ఈ వీడియో మీరు చూడాల్సిందే. దీనికి సమాధానాలు చెప్పాల్సిందే. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ చేసిన ఒక స్టేట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోర్స్ దాని గురించి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సో కాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు అస్సలు మాట్లాడరు. ఇంతకీ ఏమన్నారు ఆవిడ? ఇస్లాం వాళ్ళ దేశ సంస్కృతికి భిన్నంగా ఉందని, వాళ్ళ హక్కులను కాలరాస్తుందని, వాళ్ళ దేశ ప్రజలు వాళ్ళ యొక్క సంస్కృతిని అబ్దుల్లాల చేతిలోకి ఎన్నటికీ పోనివ్వరని అన్నారు. ఐరోపాలో చాలా దేశాలు అబ్దుల్లా చేతిలోకి వెళ్ళిపోయినాయి. మినీ పాకిస్తాన్లుగా మారిపోయినాయి. Italian Prime Minister Giorgia Meloni made headlines after she stated that in Europe there is no place for Muslims. సో చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని అనుకుంది కాబోలు మస్జిద్లను చర్చల దగ్గర బ్యాన్ చేస్తూ, ఇమాంలు అంటే మస్జిద్లో మౌల్వీలు ఇటాలియనే మాట్లాడాలి అంటూ, అండ్ అతి ముఖ్యంగా లౌడ్ స్పీకర్లు నిషేధం చేస్తూ ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేశారు. రోజు మా దేవుడే దేవుడు అని చెప్పి అరవడం నిషేధం. అక్రమంగా కట్టిన మస్జిద్లకు తాళాలు వేస్తున్నారు. అది మాత్రమే కాదు, ఒక ఇమాం జుల్ఫికర్ ఖాన్ అక్టోబర్ 8న కాఫీర్లతో యుద్ధం చేయండి అన్నాడు. ఇటలీలో ఉంటూ కాఫీర్లు అంటే అబ్దుల్లాలు కాని వాళ్ళు, ఓలాని నమ్మని వాళ్ళు. అంటే నా దేశంలో నువ్వు ఉండడానికి వీల్లేదు అని ఆయన పర్మనెంట్ రెసిడెన్స్ పిఆర్ రద్దు చేసి దేశం నుండి బహిష్కరించింది. 1995 నుండి ఆ దేశంలోనే ఉంటూ ఆ దేశ ప్రజలతో యుద్ధం అంటే నెత్తిన పెట్టుకొని కూర్చోడానికి, మద్దతు ఇవ్వడానికి అక్కడ ఉన్నది కాంగ్రెస్ కమ్యూనిక్రిస్టులు కాదు, ఒక దేశభక్తురాలు తన దేశం కోసం, ప్రజల కోసం ఆలోచించి తరిమేసింది. ఇంతటితో ఆగలేదు. ముఖాలు కనపడకుండా వేసుకునే ముసుగుని బ్యాన్ చేసే బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారు. జస్ట్ ఇటలీ కాదు, ఈ రోజున పోర్చుగల్ ముసుగును బ్యాన్ చేసింది. ఎందుకు చేశారు అని ప్రశ్నిస్తే, నీకు ముసుగు వేసుకోవాలి అని ఉందా? అండ్ చాలా సులువు వేసుకోవాలంటే, నీ దేశానికి వెళ్ళి నీకు నచ్చినట్టు ఉండు, వేసుకో, చాలా ఫ్లైట్స్ ఉన్నాయి, మీ అబ్దుల్లా దేశాలకి పోండి అని మొహం మీద కొట్టినట్టు చెప్పాడు ఈయన. ఒకవేళ వేసుకుంటే 200 నుండి 4000 పోర్చుగల్ కరెన్సీలో ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇంకొకటి, అమెరికా టెక్సాస్లో షరియా లాని బ్యాన్ చేశారు. అదేంటి క్రైస్తవ దేశంలో షరియా? నార్త్ టెక్సాస్లో అబ్దుల్లాస్ కోసం ఒక ఎపిక్ సిటీ కట్టుకుంటున్నారు. దాంట్లో ఓన్లీ అబ్దుల్లాస్కే చోటు, వాళ్ళకే ఇల్లు, వాళ్ళ చట్టాలే అమలు. అంతే, ఒక బిల్లు తీసుకొచ్చి నా దేశంలో నాకు నచ్చినట్టు ఉండాల్సిందే అని చెప్పుకొచ్చారు. It prevents them from selling or renting land only to people who follow Islam. న్యూజిలాండ్లో స్థానిక మావోరీలు ఇస్లామిక్ వలసలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ సాంప్రదాయ హక్కా నృత్యం చేస్తూ జిహాదిస్ట్ జెండాను కూల్చివేస్తున్నారు. న్యూజిలాండ్ ఒక క్రైస్తవ దేశం. జిహాదిస్టులు ఇక్కడ స్వాగతించబడరు అని నినాదాలు చేస్తున్నారు. I am living in Switzerland right now, but I will leave Europe soon because I want to have children, but I am scared to have children here and it's unsafe. I give Europe up because you have no free speech here. ఇదిగో ఈయన స్విట్జర్లాండ్లో ఉంటాడు కానీ తొందరలో ఆ దేశం వదిలి వెళ్ళిపోతా అంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ అబ్దుల్లాల జనాభా పెరిగిపోయింది, నా పిల్లలు అలాంటి భయానక వాతావరణంలో భయపడుతూ బతకడం నాకు ఇష్టం లేదు అని. అరే వాళ్ళకి కావాల్సింది అదే, శరణార్థులుగా పొట్ట పట్టుకొని కాస్త చోటు ఇవ్వండి అని వచ్చి జనాభా పెంచుకొని అక్కడ నివాసం ఇచ్చిన వాళ్ళనే గెంటేయడం, పారిపోయేలా చేయడం. గలీవ్ చెలీవ్, మతం మారు, పారిపో లేదా చచ్చిపో అనడం. ఇవన్నీ విన్నాక మీకు అర్థం కావాల్సింది అని రావాల్సిన ప్రశ్న ఏంటి అంటే, అరే ఇప్పుడు మాట్లాడిన ఏ దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీ లేరు కదా, హిందువులు లేరు కదా, ఉన్నది క్రైస్తవులు కదా, మరి అక్కడ కూడా ఇదంతా ప్రోపగాండానా, కుట్రనా అని. వీడు చూడండి, నేను భారత్లోనే పుట్టాను కానీ నేను అబ్దుల్లాని కాబట్టి నేను పాకిస్తాన్నే ప్రేమిస్తాను అని చెప్తున్నాడు. And I fully support Pakistan, right? And Azad Kashmir. There's no question about it whatsoever. ప్రపంచంలో 195 దేశాలు ఒక జబ్బుతో బాధపడుతున్నాయి. దానికి మందేంటి? ఈరోజు జార్జియా మెలోనీ చేసేదేనా? అబ్దుల్లాలు ఈ ఎక్స్ట్రీమిజం, ఈ అతివాదం, ఉగ్రవాదం తగ్గించుకొని అందరూ మా ఓలానే ఫాలో అవ్వాలి అనడం మానేస్తే
చాలు. కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. అది జరిగే పనే అంటారా? Every house. Don't worry about the Islamophobes. They can yap all they want. Their children will be Muslim. సరే, వాళ్ళు మారనుకుందాం, మరి మనం ఏం చేయాలి? దేశంలో ఉన్న అందరినీ సమానంగా చూసే నాయకులను గెలిపించాలి. తప్పుని తప్పు అని ధైర్యంగా చెప్పే రాజకీయ పార్టీలను గెలిపించాలి. కేవలం అబ్దుల్లాస్కే కాదు, హిందువులకు, ఇతర మైనారిటీలకు హక్కులు ఉంటాయి, వాళ్ళు మనుషులే అని గుర్తించి వాళ్ళ కోసం కూడా ఆలోచించే మాట్లాడే నాయకులు ఉండాలి. అదే ఇటలీ, పోర్చుగల్ చేస్తుంది ఈ రోజున. కాంగ్రెస్ హిందువులు థర్డ్ గ్రేడ్ సిటిజన్స్లా చూసింది. హిందువులు నమ్మే రాముడు లేనే లేడు, దేవుడే కాదు అనింది ఈ కాంగ్రెస్. సో డోంట్ ఫర్గెట్. భారత్లో మళ్ళీ కాంగ్రెస్ గెలవకూడదంటే మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుని తప్పుని ప్రశ్నించాలి. 10 మందికి ఈ రాడికల్స్ బుద్ధిని తెలియజేయాలి. హిందువులను ఉగ్రవాదులుగా చిత్రీకరించి, అబ్దుల్లాస్ని అమాయకంగా చిత్రీకరించడానికి ప్రయత్నించే సో కాల్డ్ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ బ్యాచ్ని గుర్తించండి, ప్రశ్నించండి. మంచిమాడి మౌనమే ఎక్కువ డేంజర్ అనేది గుర్తుపెట్టుకోండి. బీ అవేర్, ఎడ్యుకేట్ యువర్ కిడ్స్ విత్ 3S: శత్రుబోధ, శస్త్రం పట్టడం ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్, అండ్ శాస్త్రాలు తెలుసుకోవడం. శాస్త్రాల్లో ఏముంది? అధర్మం మీద యుద్ధం ఎలా చేయాలి, తప్పుని ఎలా ప్రశ్నించాలి అని. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఒక గూండాన్ని నిలబెడితే కాంగ్రెస్ ఎంఐఎం ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. కానీ హిందువు కులాన్ని చూసి ఓటు వేస్తాడు చూడండి రేపు. నిలబెట్టింది ఎవడు? హిందూ ద్వేషి కాంగ్రెస్ కాదా? అంత మతిమరుపు వచ్చి మర్చిపోతారు హిందువులు సంఘటితమైన రోజు వీళ్ళందరూ కూడా మేబీ హిందూహే, మేము కూడా హిందువులమే అని ఎగురుకుంటూ చెప్పే రోజులు రావాలి అంటే హిందూ అనేవాడు సంఘటితమై ఉండాలి. మన చుట్టూ జరిగే కుట్రని తిప్పికొడుతూ ఉండాలి, ప్రశ్నిస్తూ ఉండాలి, 10 మందికి తెలియజేయాలి. మన ఇంటి ఆడపిల్లల్ని లవ్ జిహాద్ బారిన, వీళ్ళ యొక్క అతివాదం బారిన పడకుండా కాపాడుకోవాలి. జై భారత్, జై హింద్.